హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంజినియర్ స్కిల్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం సెలెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో ఎలా యూస్ చేయాలి అన్నదే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే మనం ఒక డేటాబేస్లో కాలమ్స్ అన్నది చూడాలంటే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ అన్నది యూస్ చేస్తాం. సో బై యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్ వీ కెన్ సీ ద డేటా inside the columns. So let's start the video. For more videos, please like, share and subscribe my channel. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక న్యూ ఫైల్ అన్నది క్రియేట్ చేయండి. ఇప్పుడు మనం సెలెక్ట్ అని టైప్ చేద్దాం. SELECT సెలెక్ట్. ఇది సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ స్టార్ అంటే ఎవ్రీథింగ్ అని. సో ఫ్రమ్ ఎంప్లాయీ డెమోగ్రాఫిక్స్. సో ఫస్ట్ ఆ డేటాబేస్ అన్నది సెలెక్ట్ చేసుకుందాం, ఆ టేబుల్ అన్నది సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఇంకోండి. సో టేబుల్ అన్నది మనకి కనపడుతుంది. సో ఇలా మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం ఒక టేబుల్ని, ఎంప్లాయీ డెమోగ్రాఫిక్స్ అన్న టేబుల్ని. ఇక్కడ మీరు చూడవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్ మేనేజ్మెంట్ అన్నది నేను సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డెమోగ్రాఫిక్స్ అన్నదే టైప్ చేస్తాను. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం, అంటే మనకి మళ్ళీ టేబుల్ అన్నది విజిబుల్ అవుతుందా లేదా అన్నది. సో ఫస్ట్ మనం టైప్ చేసి రన్ చేస్తే చూడండి సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే మనం ఇక్కడ స్కీమాలో మనం స్టూడెంట్స్ మేనేజ్మెంట్ అన్నది సెలెక్ట్ చేయాలి. ఇన్ దిస్ కేస్ మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఎంప్లాయీ డెమోగ్రాఫిక్స్ ముందే మన డేటాబేస్ నేమ్ రాసుకుంటాం. పార్క్స్ అండ్ రిక్రియేషన్ డాట్ ఎంప్లాయీ డెమోగ్రాఫిక్స్ డాట్ అని పెట్టుకుని మీకు కావాల్సిన టేబుల్ నేమ్ కొడితే టైప్ చేస్తే చాలు. అప్పుడు మనది డేటా అన్నది విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను పర్క్స్ అండ్ రిక్రియేషన్ అన్నది సెలెక్ట్ చేస్తాను. ఇది మీకు లింకు కామెంట్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో ఫ్రమ్ దట్ యూ కెన్ డౌన్లోడ్ ది పర్క్స్ అండ్ రిక్రియేషన్ డేటాబేస్ టేబుల్. ఓకే, సో నౌ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్. సో ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అని టైప్ చేశాను. సో ఇది మనకి విజిబుల్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను స్టూడెంట్ స్పేస్ మేనేజ్మెంట్ డాట్ కోర్సెస్ అన్నది మళ్ళీ టైప్ చేస్తాను. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఆ డేటా అన్నది విజిబుల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే స్టూడెంట్ అండ్ మేనేజ్మెంట్ టేబుల్స్లో చూడండి, ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, కోర్సెస్, ఎన్రోల్మెంట్, స్టూడెంట్స్. ఇది కూడా టేబుల్స్లో మనకి ఎంప్లాయీ డెమోగ్రాఫిక్స్, శాలరీ, వర్క్స్ డిపార్ట్మెంట్ అన్నది ఉంది. ఓకే గైస్, మనం ఫస్ట్ ఇప్పుడు ఇదే యూస్ చేద్దాం, పర్క్స్ అండ్ రీక్రియేషన్ అన్నది. సో దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పర్క్స్ అండ్ అదే ఎంప్లాయీ డెమోగ్రాఫిక్స్లో ఓన్లీ ఫస్ట్ నేమ్, అంటే స్టార్ అంటే ఎవ్రీథింగ్ మీన్స్ హోల్ డేటా మనకి విజిబుల్ అవుద్ది. ఓన్లీ నేను ఫస్ట్ నేమ్ టైప్ చేస్తే చూడండి, ఓన్లీ నాకు ఫస్ట్ నేమ్ డేటా అన్నది విజిబుల్ అయ్యింది. సో మనం ఇలాగ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, డేటాబేస్లో ఉన్న కాలమ్స్ని మనం ఇలాగ సెలెక్ట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మన డేటా చూడవచ్చు. సో ఇలాగ మనం ఫస్ట్ నేమ్ అన్న డేటా చూసుకున్నాం. సో ఎంటర్ చేసేద్దాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా విజిబుల్ అవ్వ. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అన్నది చూసాం, నెక్స్ట్ ఏంటంటే బర్త్ డేట్ అండ్ లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ అనేది టైప్ చేద్దాం. సో ఈ 3 కాలమ్స్ అన్నదే చూద్దాం. సో చూడండి, ఫస్ట్ నేమ్, బర్త్ డేట్ అండ్ లాస్ట్ నేమ్, ఈ 3 విజిబుల్ అయింది మనకి. ఇంకా ఏ డేటా రాలేదు. ఇప్పుడు స్టార్ అన్నది మనం సెలెక్ట్ చేసి టైప్ చేసి ఉంటే సో మనకి అంత డేటా ఎవ్రీథింగ్ మనకి విజిబుల్ అయ్యేది. ఇప్పుడు ఏజ్ కూడా టైప్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఏజ్ చూసారా, ఏజ్ కూడా వచ్చింది. నేను ఏజ్ +10 అని పెడతాను. సో చూడండి, ప్రతి దానికి +10 అన్నది యాడ్ అవుతా పోయింది. సో మనం ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫార్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్
సో ఏజ్ ప్లస్ 10 అనేది నేను కిందకి చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే పెమ్డాస్ అనే అంటాం. ఈ మెథడ్‌ని పెమ్డాస్. సో పెమ్డాస్ యూజ్ చేసి మనం మన అర్థమెటిక్ ఆపరేటర్స్ లైక్ ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్ అన్నీ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను బ్రాకెట్‌లో పెట్టి ఇంటూ 10 అని టైప్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి నాకు నంబర్ పెరిగింది. సో డేటా అన్నది ఇంక్రీజ్ అయింది. సో 54 to 540 అలాగయింది. సో ఫస్ట్ ఏజ్ 44 ఉండేది. సో ఇలా మనం ఇంకా వేరే మీకు డేటా అన్నది ఇంక్రీజ్ చేయాలంటే ఇది ఈజీ. సో మనం ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్నది మనం డిస్టింక్ట్ అన్న మెథడ్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మెథడ్ మనం పెమ్డాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్ డిస్టింక్ట్. సో సెలెక్ట్ డిస్టింక్ట్ అని టైప్ చేసి సెలెక్ట్ డిస్టింక్ట్ జెండర్ తీసుకుందాం. జెండర్ అని తీసుకొని ఫ్రమ్ దేంట్లో నుంచి మనం పర్క్స్ అండ్ రీక్రియేషన్ డాట్ ఎంప్లాయీ డెమోగ్రాఫిక్స్. సో దీంట్లో మనం తీసుకుందాం. ఇది చూడండి. సో డిస్టింక్ట్ అన్నది ఏం చేస్తదంటే మనకి గ్రూప్ కింద డివైడ్ చేసేస్తది. మల్టిపుల్ నేమ్స్ ఉంటే ఇప్పుడు అలాగా ఆదిత్య అని 2 టైమ్స్ ఉంటే ఆదిత్య సింగిల్‌లో చేస్తది. ఇప్పుడు ఇక్కడ జెండర్‌లో మేల్, ఫీమేల్ అని ఉంది కదా! సో మేల్ ఒక లైను, ఫీమేల్ ఒక లైను అలా చేసింది. ఇప్పుడు నేమ్స్‌లో నేను ఇందాక చెప్పాను కదా! ఆదిత్య అని 2 టైమ్స్ ఉంటే మనకది గ్రూప్ కింద సింగిల్ గ్రూప్‌లో జాయిన్ చేస్తది. సో అలాగా మనం డిస్టింక్ట్ చేసుకోవచ్చు మన వాల్యూస్‌ని సింగిల్ గ్రూప్‌లో. అలా జనరల్ చేశాను. సో దిస్ మెథడ్ ఈస్ నోన్ యాస్ డిస్టింక్ట్. సో ఇప్పుడు నేను డిస్టింక్ట్ తీసేస్తే చూడండి ఫీమేల్ ఎన్నున్నాయి, మేల్స్ బోలెడున్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను డిస్టింక్ట్ పెడతాను. సో ఇప్పుడు డిస్టింక్ట్ పెడితే చూడండి ఫీమేల్ ఒక గ్రూప్‌లో వచ్చింది, మేల్ ఒక గ్రూప్. సో ఇట్ విల్ డివైడ్ ద డేటా ఇంటూ గ్రూప్స్ అండ్ ఇట్ విల్ డివైడ్ ద డేటా అండ్ ఫార్మ్ గ్రూప్స్. సో నేను చాట్‌జీపీటీని అడిగి కొన్ని క్వెషన్స్ అడుగుతాను. సో మనకి అంటే యూజ్ అవుతాయి. సో ఇలాగ మనం ఏఐ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫర్ ప్రాక్టీసింగ్. సో సజెస్ట్ 2-3 ప్రాక్టీస్ క్వెషన్స్ బేస్డ్ ఆన్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇన్ ఎస్‌క్యూఎల్ ఫర్ బిగినర్స్. చూడండి మనకి 3 క్వెషన్స్ వచ్చినాయి. 3 అనే కాదు మీరు ఇంకా మీకు మోర్ ప్రాక్టీస్ అవ్వడానికి అలాగే చాట్‌జీపీటీని యూజ్ చేయండి. క్వెషన్స్ అడగండి. సో ఇలాగ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా అన్నీ ఇస్తది. సో మన ఫస్ట్ క్వెషన్ డిస్‌ప్లే ఆల్ స్టూడెంట్స్ అని ఉంది కదా! సో ఫస్ట్ మనం డిస్‌ప్లే ఆల్ స్టూడెంట్ అని మనం ఏం చేస్తాం? సెలెక్ట్ స్టార్. సో ఆల్‌కి నేను ఎవ్రీథింగ్‌కి ఏం చెప్పానంటే స్టార్ అన్నది యూజ్ చేయాలి. స్టార్ ఫ్రమ్ మనం దేంట్లో నుంచి స్టూడెంట్ మేనేజ్మెంట్. సో స్టూడెంట్ మేనేజ్మెంట్ ఫుల్ స్టాప్. సో స్టూడెంట్స్ ఆల్ స్టూడెంట్స్ డేటా కావాలి కదా! సో స్టూడెంట్స్ అని టైప్ చేస్తే చూడండి స్టూడెంట్స్ ఆల్ డేటా వచ్చిందా? సో వి సాల్వ్డ్ అవర్ ఫస్ట్ క్వెషన్. సో నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే యూజ్ స్పెసిఫిక్ కాలమ్స్. సో నేమ్, ఈమెయిల్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ టేబుల్. నేమ్ అండ్ ఈమెయిల్ మనకు కావాలి. నెక్స్ట్ క్వెషన్ దీంట్లో నుంచి మనం స్టూడెంట్ మేనేజ్మెంట్ అన్న టేబుల్ నుంచి స్టూడెంట్ మేనేజ్మెంట్ అన్న డేటాబేస్ నుంచి దాంట్లో స్టూడెంట్స్ అన్న టేబుల్‌లో మనకి నేమ్ అండ్ ఈమెయిల్ కావాలి. సో అది కూడా ఎలాగా చెప్పండి? సెలెక్ట్ సో నేమ్, కామా అండ్ ఈమెయిల్. ఈమెయిల్ ఫ్రమ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ డాట్ స్టూడెంట్స్. సో ఇప్పుడు చూడండి వచ్చింది కదా! సో అలాగా మనకి ఆ లైనే రన్ అవ్వాలంటే నేను చెప్పాను ఫ్లాష్ ప్లస్ ఐ బటన్. థర్డ్ క్వెషన్ ఏంటంటే కోర్స్ నేమ్, డ్యూరేషన్ మంత్ అన్నది కోర్సెస్ టేబుల్ నుంచి సెలెక్ట్ చేయమంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అవ్వాలి. సో మనం దీనికి ఎలా చేయాలంటే సెలెక్ట్ ఏంటి కోర్స్. సో మనం ఒకసారి చెక్ చేద్దాం అన్న కోర్సెస్ టేబుల్‌లో. ఒకసారి ఏం చెప్పిందంటే మనకి కోర్స్ నేమ్ అండ్ డ్యూరేషన్ మంత్స్ కావాలి. ఓకే. ఫైన్. సో కోర్స్ కోర్స్ అండర్‌స్కోర్ నేమ్, కామా డ్యూరేషన్ కదా! ఒకసారి మనం
మనం కోర్సెస్ టేబుల్ చెక్ చేద్దాం. అంటే దాంట్లో కాలమ్ నేమ్ ఎలాగ ఇచ్చామన్నది. సో, మిస్టేక్ అవ్వకుండా మనకి. సో, అది మనం చెక్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ డాట్ కోర్సెస్ అని టైప్ చేసి మనం ఏం యూజ్ చేస్తాం, ఇది మొత్తం సెలెక్ట్ చేసి ఐ బటన్ నొక్కాం. దీంట్లో కూడా కోర్స్ నేమ్ అండ్ డ్యూరేషన్ మంత్. ఓకే. కోర్స్ సో, ఇంగోండి ఇక్కడ మనకు ముందే విజిబుల్ అయిపోయింది. అండ్ డ్యూరేషన్ మంత్ ఇంగోండి వచ్చింది. సో, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. దిస్ క్వెషన్ ఆల్సో సాల్వ్డ్. సో, ఇలాగ మీరు చాట్‌జీపీటీని ఎక్కువ క్వెషన్స్ అడిగి మీరు అలా సాల్వ్ చేయొచ్చు. అండ్ ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా అడిగితే చాట్‌జీపీటీ ఇస్తది. అండ్ ఆన్సర్స్ కూడా ఇస్తది. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆన్సర్స్ చెక్ చేయండి. సో, ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. నెక్స్ట్ వీడియోలో మనం వేర్ క్లాజ్ అంటే ఏంటో చూద్దాం. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.